84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ ఆదివారమున ఈ పునరుద్ధాన దినమున అగాపే సంపూర్ణ సువార్త కేంద్ర సంఘములో ఈ ఆరాధన కూటం ఆరంభం మొదలుకొని ఇంతవరకు ప్రతి ఘట్టములోను మీరు మాకు నీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయము చేసి నడిపించి తోడుగా ఉండి మా ఆరాధనలు, మా స్తుతులు, మా ప్రార్థనలు అంగీకరించి మా స్తుతి ధూపాన్ని సింహాసనంగా మలచుకొని మీరు ఆశీనులై దిగి వచ్చి ఇంతవరకు మాతో మీరు సహవాసము చేసినందుకు నీకు వందనాలు. నీ కౌగిలి, నీ పొందు, నీ సహవాసం, నీ స్నేహము, నీ చుంబనము, నీ నోటి ముద్దులు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రము తండ్రి. మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒకసారి మాతో మాట్లాడి సంధించి సంభాషించి మేము నడుచుకోవలసిన మార్గమును మాకు ఉపదేశము చెయ్యమని ఇప్పుడు నీ పక్షంగా నీ సంఘమునకు నీ వాక్య ఉపదేశము చేయబోతున్న నీ యొక్క అయోగ్య దాసుడు, బలహీన దాసుణ్ణి యేసయ్యా నీవు కార్చిన నీ కల్వరి శిలువ రక్తధారతో బాగుగా కడిగి శుద్ధీకరించి యేసయ్యా నీ అగ్నితో మీ దాసుని కాల్చిపూటము వేసి నీ పరలోక పరిమళ సువర్ణ తైలముతో మీ దాసుని అభిషేకించి మాతో మాట్లాడమని మమ్ము దీవించమని మీ దాసుని నోట నీ మాటలు ఉంచమని నీ వాక్యం పరలోకము నుండి పంపమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో ఒక పరమాద్భుతమైనటువంటి భక్తజన సమాజం కనబడుతూ ఉంది. భాగ్యశాలుల సమాజము, అదృష్టవంతుల గుంపు కనబడుతుంది. వారెవరయ్యా అంటే వారిలో ప్రతివాడును దేవుని సన్నిధిలో కనబడును, సియోనులో కనబడును. పరలోకములో అన్నమాట. సియోను కొండ అంటే భూమి మీది కొండ కాదు. అందుకే సియోనులో దేవుని సన్నిధి అన్నాడు. ఈ కొండ మనకు ప్రకటన 14వ అధ్యాయంలో కనబడుతుంది. మరియు గొర్రెపిల్ల యొక్కయు ఆయన తండ్రి యొక్కయు నామము నొసళ్ళ మీద లిఖించబడిన 144,000 మంది సియోను కొండ మీద నిలుచుండగా నేను చూచి తిని అంటున్నాడు ప్రియ శిష్యుడైన యోహాను. సియోను కొండ దేవుని సన్నిధి, పరలోకమునకు మారు పేరు, పరలోకమునకు పర్యాయ పదము సియోను కొండ. సియోను అనే కొండ యెరూషలేము నగరము కట్టబడినటువంటి ఆ కొండ పేరు అన్నమాట. సియోను అనే కోటను దావీదు స్వాధీనపరుచుకొని దానిని యెరూషలేముని పిలవడం మొదలుపెట్టాడు. శాంతి నిలయం అని. షాలేం అంటే శాంతి, సమాధానం. జెరూసలేం అంటే శాంతి నిలయం అన్నమాట. దావీదు స్వాధీనపరుచుకోకముందు దాన్ని యెబూసీయులు పరిపాలించారు. నిర్మించిన వాడు మాత్రం మెల్కీసెదెక్. అందుకే అది మహారాజు పట్టణం అన్నాడు. విశ్వ చరిత్రలో ఈ చరిత్ర కూడా రాశాను నేను. మెల్కీసెదెకు అనగా
దేవుని కుమారుని యొక్క లీలావతారం, దేవుని కుమారుని యొక్క తాత్కాలిక అవతారం. తాత్కాలికంగా అప్పటికప్పుడు అవతరించి మళ్ళీ అవతారము చాలించినటువంటి సంగ్రహ అవతారాల్లో ఒకటి మెల్కీసెదెకు. ఆయన వచ్చి భూమి మీద నెఫీలులు రాజ్యమేలుతున్న కాలంలో ఆయన రాజ్యం స్థాపించి నీతికి రాజు, సమాధానపు రాజు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడుగా, అసలు సిసలైన సత్య ధర్మ ప్రచారకుడుగా భూమి మీద రాజ్యము స్థాపించినాడు. తరువాత అబ్రహామును దేవుడు పిలిచిన తరువాత రొట్టెను ద్రాక్షారసమును అబ్రహాముకి ఇచ్చి, గుర్తుపెట్టుకో అబ్రహాము, ఈ రొట్టె ద్రాక్షారసం ఆనవాళ్ళు, నేను మళ్ళీ వస్తాను, అప్పుడు మళ్ళీ రొట్టె ద్రాక్షారసం ఇస్తాను, నేనే అతడు అని గుర్తుపెట్టుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుని కుమారుడు ఆయన కట్టించినటువంటి ఆ జెరూసలేం నగరం కట్టబడింది సియోను కొండ మీద. అందుచేత యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలారా, సియోను కుమారి, ఇవన్నీ కూడా ఒకే పిలుపు అన్నమాట, పర్యాయ పదాలు. దానికి అర్థం ఒకటే, దేవుని సంఘమా అని అర్థం. సియోను కుమార్తెలు, యెరూషలేము నగరం, పరిశుద్ధ యెరూషలేము, అక్కడ ఉంటారు వీళ్ళందరూ. వారిలో ఒక్కరు కూడా మిస్ కారు, ఒక్కరు కూడా మధ్యలో రాలిపోయే అవకాశం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ విల్ బీ సీన్ ఆన్ ద మౌంట్ జాయన్. ఎవరండి వాళ్ళు? వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏమిటి? సియోనులో వారు కనబడుదురు. ఎవరు మిస్ కారు, వాళ్ళు తప్పకుండా సియోనులో ఉంటారు. పరలోకపు సియోను పట్టణం, పరలోకపు యెరూషలేము పట్టణం, అక్కడ ఉంటారు. మనం ఇప్పుడు సియోను కొండకు వచ్చామంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు మీరు వచ్చి ఉన్నారు. సియోను కొండకు మీరు వచ్చారు. సియోను కొండ లేక యెరూషలేము పట్టణం అని ఎందుకన్నాడు అంటే, యెరూషలేములో సింహాసనం ఉన్నది, సింహాసనం మీద రాజు ఉన్నాడు. ఆ రాజు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, దావీదు రాజు. యెరూషలేములో సింహాసనము ఎక్కిన మొదటి రాజు దావీదు. సౌలు కాదు, సౌలు కాలంలో యెరూషలేము సింహాసనం లేదు. దావీదు యుద్ధం చేసి యెబూసు అనే కోటను స్వాధీనపరుచుకొని అక్కడ సింహాసనం ఎక్కాడు. యెరూషలేములో సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద ఒక రాజు ఉన్నాడు. రాజు లోపల దైవ చిత్తానుసారమైన మనస్సున్నది. అంటే దేవుడే ఏలుచున్నాడు. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు ఏలుచున్నాడు అంటే దేవుడే ఏలుచున్నాడు అన్నమాట. యెరూషలేములోని సింహాసనం 12 గోత్రాల ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించింది. అలాగే విశ్వంలో ఇంకో యెరూషలేము ఉన్నది, అక్కడ సింహాసనం ఉన్నది. అక్కడ దేవుని అదృశ్య దేవుని స్వరూపి అయిన వాడు కూర్చున్నాడు. 12 గోత్రాల ఇశ్రాయేలు కాదు, లక్షల కోట్ల నక్షత్ర మండలాల సౌర కుటుంబాల బ్రహ్మాండ సామ్రాజ్యాన్ని ఏలుచున్నాడు ఆయన. యెరూషలేం అంటే దావీదు రాజధాని, పరలోక యెరూషలేం దేవుని కుమారుడైన యేసునాథుని రాజధాని నగరం. అక్కడ వీరు కనబడతారు, ఒక్కడు మిస్ అవ్వడు. ఎంత ధన్యులండి. మనలో చాలామంది ఏదో ఒక టైంలో అనుకుంటారు, ఏమో నేను
అసలు పరలోకం వెళ్తాను వెళ్ళను, బాగానే విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తున్నా, అప్పుడప్పుడు తప్పులు చేస్తున్నా కదా, అప్పుడప్పుడు నేను తొట్టిల్లుచున్నాను కదా, మరి ఆఖరికి వచ్చి దేవుడు నా మీద కోప్పడి గెటౌట్ అంటాడో లేకపోతే లోపలికి రారా అంటాడో తెలియదు. ఏమో ఆ పెద్ద ఆయన కోపం వస్తే క్షణం పట్టదు బయటికి విసిరేయడానికి అనే ఒక చంచల మనస్సు, అస్థిర విశ్వాసాన్ని సాతాను మనలో పుట్టిస్తాడు. ఇక్కడ బైబిల్ చెబుతోంది, వారిలో ప్రతివాడు దేవుని సన్నిధిలో ఉంటాడు, పరలోక యెరూషలేములో ఉంటాడు, మహారాజు పట్టణంలో ఉంటాడు. వాళ్ళెవరు మిస్ కావడానికి వీలు లేదంటుంది బైబిల్. ఎవరయ్యా వాళ్ళు? తప్పకుండా సియోనులో ఉండేవాళ్ళు ఎవరు అంటే వారు పెళ్లి కాని వారు అంటారు. సిలోన్ పెంటెకోస్తోళ్ళు, వాళ్ళకి మా వందనాలు, దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. పెళ్లి కాకుండా ఉన్నోళ్ళు సియోన్లో ఉంటారు అనేది ది పెంటెకోస్తు వారి విశ్వాసం. వారిని నేను వెటకారం చేయట్లేదు. సిలోన్ పెంటెకోస్తు అంటే మాకు అమ్మమ్మ, ఎందుకంటే ఇండియా పెంతెకోస్తు మా అమ్మ. ఇండియా పెంతెకోస్తు మా అమ్మ, మా తల్లి సంఘం. ఇండియా పెంతెకోస్తు పుట్టింది సిలోన్ పెంటెకోస్తు నుంచి. కాబట్టి ఇండియా పెంతెకోస్తు తల్లి సంఘం అయితే సిలోన్ పెంటెకోస్తు అమ్మమ్మ సంఘం. కనుక వాళ్ళను నేను గౌరవిస్తాను. తల్లిని గౌరవిస్తే తల్లిని కన్నా తల్లిని కూడా గౌరవించాలి. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రార్థన, పరిశుద్ధత, దేవుని కొరకైన రోషము, పరిశుద్ధాత్మ పూర్ణత, ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు చెప్పింది తప్పు. సియోను కొండ మీద ఎవరు ఉంటారు అంటే వారు స్త్రీ సాంగత్యం ఎరుగని వారు. అసలు ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే, స్త్రీ సాంగత్యం ఎరుగని వారే సియోను కొండలో ఉంటారంటే, స్త్రీ సాంగత్యం ఎవరికి అవసరమవుతుంది? మగోళ్ళకు అవసరమవుతుంది. అంటే సియోనులో ఒట్టి మగోళ్ళే ఉంటారన్నమాట. ఆడవాళ్ళని పట్టుకొని ఆమె స్త్రీ సాంగత్యం ఎరగదు అనేది ఏముంది? కనుక ఆడవాళ్ళలో ఒక్కరు కూడా సియోను కొండకు రారన్నమాట సిలోన్ పెంటెకోస్తోళ్ళ బోధ ప్రకారం. కాబట్టి మీరందరూ ఎందుకంటే గుడికి రావడం వేస్ట్గా, ఇంట్లో జెమినీ టీవీ చూసుకోక కొత్త కొత్త సీరియల్స్ వస్తున్నాయట. స్త్రీ సాంగత్యం ఎరుగని వారు వీళ్ళు సియోను కొండ మీద ఉంటారు అంటే అందరూ మగవాళ్ళని అర్థం కాదు. నేను అడిగాను సిలోన్ పెంటెకోస్తోళ్ళతో, సియోను కొండ మీద మగవాళ్ళేనా ఆడవాళ్ళు కూడా ఉంటారా అంటే, అదేంటండి ఇద్దరు ఉంటారండి అని అన్నారు. దొరికిపోలే నాకు చేతి నిండా. మరి ఆడవాళ్ళు కూడా ఉన్నప్పుడు స్త్రీ సాంగత్యం ఎరుగరని ఎందుకు అన్నాడు? దాన్ని బట్టి మీ బుర్ర వెలగలేదా? స్త్రీని పురుషుణ్ణి కూడా సమానంగా జడగొట్టే స్త్రీ ఇంకొకతున్నది, అది యెజబెలు అనే స్త్రీ. స్త్రీని పురుషుని కూడా అపవిత్రపరిచే స్త్రీ పేరు యెజబెలు అనే స్త్రీ. ఆమెతో వీరు సాంగత్యం చేయలేదని అర్థం, అంతేగాని పెళ్లి చేసుకోలేదని కాదు. పెళ్లి కాకుండా కూడా చాలామంది నరకానికి వెళ్తారు. పెళ్లి కాకపోవడం గొప్ప సంగతి ఏం కాదు, పెళ్లి కావడం కూడా గొప్ప సంగతి ఏం కాదు. పెళ్ళైనా కాకపోయినా దేవునితో నడవడం గొప్ప సంగతి. దేవుడి స్తోత్రం కలుగును కాక. అన్నయ్య, పెళ్లి చేసుకోవడం ముఖ్యమా, పెళ్లి చేసుకోకపోవడం ముఖ్యమా అనే ప్రశ్న చాలామందిలో ఉంది. నేను చెబుతున్నా, ఈ రెండూ ముఖ్యం కాదు. దేవుని చిత్తమైతే పెళ్ళి అవుతుంది, లేకపోతే నువ్వు ఒంటరిగా ఉంటావు, లేకపోతే ఆయన పెళ్ళి పెటాకులు అయిపోతుంది, ఏదో ఒకటి జరుగుతుంది.
కానీ ఏ స్థితిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, పెళ్ళయినా, ఎలాగున్నా సరే యేసయ్యతో మాత్రము నువ్వు కాపురం చేయాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మాత్రం కాంప్రమైజ్ లేదు. యేసయ్యతో కలిసి నడవాలి, ఆయన కౌగిట్లో పడుకోవాలి, ఆయన నోటి ముద్దులు అనుభవించాలి. అందులో ఉన్న ఆనందము ఈ భూమి మీద అక్కడ లేదు. పెళ్ళి అనేది ఒక ఇష్యూనే కాదు. వారు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాలేదు గనక వాళ్ళ నోళ్లలోనికి అబద్ధాలు రాలేదు, వారి నోట ఏ అబద్ధము కనబడలేదు అన్నాడు. ఆ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మన అంశం అది కాదు కనుక అందులోకి వెళ్ళడానికి నేను వెనుకాడుతూ ఉన్నాను, తడపడాయిస్తూ ఉన్నాను. ప్రకటన 14:5 చూడండి. వీరి నోట ఏ అబద్ధమును, అంటే స్త్రీ సాంగత్యం చేసినట్లయితే వాళ్ళ నోట్లోకి ఏమొస్తాయి అన్నమాట? అబద్ధాలు వస్తాయి. మన నోటిని అబద్ధాలతో నింపే స్త్రీ పేరు యెజబెలు అనే ఆత్మ, యెజబెలు అనే దొంగ ప్రవక్త్రి. తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీ దానితో సాంగత్యం చేసే నోటి నిండా అబద్ధ బోధలు వచ్చేస్తాయి. కనుక సిలాన్ పెంటెకోస్తు వారి బోధ చాలా తప్పు ఈ విషయంలో. మిగతా విషయాల్లో వాళ్ళు మహానుభావులు, ప్రార్థనలో, పరిశుద్ధతలో, దేవుని కొరకైన కమిట్మెంట్లో చాలా గొప్పవారు. వారిని గౌరవిద్దాం. కానీ చాలా గౌరవనీయమైన వ్యక్తి 2:14 అని చెప్పాడు అనుకో, పెద్ద ఆయన చెప్పాడు, చాలా హైలీ రెస్పెక్టబుల్ మ్యాన్. 2:14 అయి ఉంటుంది. మనం పెద్దోళ్ళకు ఎదురాడొద్దు, కళ్ళు పోతాయి అని అనొద్దు. అలా ఎవడన్నా అన్నాడంటే కళ్ళు పోతాయి కాదు, ఆడికి ఆల్రెడీ పోయినాయి కళ్ళు. ముందే కళ్ళు పోయినోడే అలా మాట్లాడతాడు. ప్రియులారా, పెద్దోడే, రెండో ఎక్కమే. ఎంత పెద్దోడైతే రెండో ఎక్కం మారుస్తావేంటి? 2 కళ్ళు 2, 2 2 7, 2 3 96, 2 4 84, 2 5 136. అర్జెంటుగా వాడిని పట్టుకొని ఎర్రగడ్డ హాస్పిటల్ వేస్తారు. ఎందుకండి? మా పెద్ద ఆయన చెప్పాడు, ఎవడా పెద్ద ఆయన, వాడిని కూడా తీసుకురండి లోపల పడేయండి అంటారు. పెద్దోడే 2-4. పెద్దోడైతే వాళ్ళందరూ గౌరవనీయులే. రెండవ రాకడ విషయంలో వాళ్ళు మొత్తం వరాంగ్ పూరే వరాంగ్ హాయ్. దేవుని బిడ్డలారా, అంటే రాంగ్ అంటే చాలా కొంచెం సున్నితంగా ఉంటుందని గట్టిగా చెప్తున్నా. ఇట్ ఈస్ వెరీ వెరీ వరాంగ్. ప్రియులారా, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఎవరు వారు? ఎవరు అంటే ఈ పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు అనేది కాదు గొడవ. వారికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటి లక్షణం బలిపీఠమును ఆశ్రయించిన వారు. దేవుని స్తోత్రం కలుగును కాక. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు, బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు. బాబు, బలిపీఠము అంటే దహన బలిపీఠము. ఆరకుండా అగ్ని భగభగ మండుతూ ఉంటుంది. ఎంత అగ్ని తెలుసా? దూరం నుండి మర్యాదగా పెట్టాలి, దాని మీద ఏం పెట్టినా. ఎంత వేడి! ఒక ఎద్దును వధించి దాన్ని అక్కడ పెడితే దాని మీద ఎముకలు, మాంసము బూడిదైపోతాయి. ఒక ఎద్దును వధించి దాని మీద పెడితే మొత్తం బూడిద. అంత హీట్లో ఊరపించుకుపోయి గూడు పెట్టుకుందంట అమ్మగారు. అది ఉంటుందా? ముందు నల్లగా బొగ్గుముక్క అయిపోతుంది. గూడు పెట్టాలంటే సెవరల్ టైమ్స్ వెళ్ళాలి రావాలి. గడ్డి, పీచు, నాచు అన్నీ తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో నార, కొబ్బరి నార, చీపురు పుల్లలు, గడ్డి పరకలు ఎన్ని ఎత్తుకొస్తుంది అది.
ఎక్కడెక్కడికో దూరానికి వెళ్ళి ఒక్కొక్క పోగు తీసుకొచ్చి అక్కడ పెట్టి అల్లి పిచ్చుకలు గూడు పెట్ట కూడా నేను చూశాను. గంటలు గంటలు నిలబడి చూసామండి. మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఎంత తెలివి దానికి. అది మృదువైన పోగులు తీసుకొచ్చి ముక్కుతో అల్లుతుంది ఇలాగా. ఎక్సలెంట్. అదంతా బై మిస్టేక్ అనుకోకుండా తయారైందంట డార్విన్ గారు. దేవుని బిడ్డలారా, సరే డార్విన్ కూడా ఎందుకు కానీ, పిచ్చుక ఇన్నిసార్లు 100 సార్లు పోయి రకరకాల పోగులు నార పీసు తీసుకొచ్చి కడుతూ ఉంటే అక్కడేమో పెద్ద పెద్ద ఎడ్లను బూడిద చేసేంత అగ్ని ఉంది. ఒక్కసారి ఒక పోగు, ఒక చీపురు పుల్ల, ఒక గడ్డి పరక తీసుకొని ఊరపిచ్చుగా వెళ్ళింది అనుకో, అది మళ్ళీ వస్తుందా? అంతే సంగతులు. పరదేశులమో ప్రియులారా అని అక్కడి నుంచి దాని కొరకు మనం పాటలు పాడాలి. అది అన్నిసార్లు వెళ్ళి వచ్చిందట. అక్కడేమో నిరంతరము దహన బలిపీఠము మీద అగ్ని ఆరకుండా మండుచుండవలెను. అటువంటి చోట అక్షరార్థంగా పిచ్చు గూడు పెట్టదు. కానీ ఇది ఉపమాన రీతిగా, సాదృశ్య రీతిగా చెప్పబడుతున్న పిచ్చుక. ఎవరయ్యా ఈ పిచ్చుక అంటే మనుషులం మనమే. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో మనకు ఒక బలిపీఠం ఉన్నది, మనకొక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠము మీద ఒక బలి యజ్ఞము జరిగినది. మనము కలిగి ఉన్న బలిపీఠము పేరు, మన బలి పశువు ఎవరు చెప్పండి? క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మన కొరకు క్రీస్తు యజ్ఞమైనటువంటి బలిపీఠము పేరు సిలువ. సిల్వయను బలి పీఠముపై మన రక్షణకయ్యే సే బలియాయను. సిల్వయను బలి పీఠముపై మన రక్షణకయ్యే సే బలియాయను. ఆయన కొరకై మీ జీవితములు పానార్పణముగా ధారపోయగా సమర్పణతో తీర్మానముతో, సమర్పణతో తీర్మానముతో బలిపీఠమునిక కట్టగరండి, కట్టగరండి, మరలి రండి దైవజనమా, ప్రభుని పిలుపిదే తరలి. ప్రియులారా, మనకొక బలిపీఠం ఉన్నది. దాని నీడలో గూడు కట్టుకోవాల. సిలువ నీడలో అక్కడ నీ నివాసము. సిలువే నాకు ఆశ్రయం అనుకోవాలి. నేను బ్రతకడానికి సిలువ ఆధారం, నేను ప్రార్థన చేయడానికి సిలువ ఆధారం, నా ప్రార్థన దేవుని పరలోక సన్నిధి చేరడానికి ఈ సిలువ ఆధారం, దుష్టుని మీద నాకు జయం రావడానికి సిలువే ఆధారం, పాపం మీద నాకు జయం రావడానికి సిలువే ఆధారం, నేను పరిశుద్ధముగా జీవించడానికి నాకు సిలువే ఆధారం, నా దేహములోని పాప మరణాల నియమమును జయించడానికి నాకు సిలువ ఆధారం. Supposing if Jesus' death on the cross never happened, ఒకవేళ సిలువ మీద యేసు మరణం అనేది జరిగి ఉండకపోతే నీకు ఇంకే ఆధారం ఉంది? ఏ ఆధారం ఉంది? ఏ ఆధారం తీసుకొని దేవుని ముందుకు వెళ్తావు? ఏ శక్తితో నువ్వు సాతాను కుతంత్రాలు జయించగలుగుతావు? నోవే, మార్గమే లేదు. సిలువ మనకు ఆధారము.
మన ప్రాణాధారము, రక్షణాధారం, నిరీక్షణకు ఆధారం, విశ్వాసానికి ఆధారం. బికాజ్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ పాజిటివ్ ఫర్ అస్. ఊహించుకోండి, ఒకవేళ యేసు ప్రభు పుట్టనే లేదు, శిలువ మీద మరణించనే లేదు, అలా ఉంటే ఈ లోకం ఎలా ఉండేది? నీ బ్రతుకు ఎలా ఉండేది? నీ నిరీక్షణ దేని మీద ఉండేది? ఊహించుకుంటే భయం వేస్తుంది. ఆధారమే లేదు. కానీ యేసు శిలువ మీద మరణించాడు గనుక మన రక్షణకు ఆధారము ఏర్పడింది, మనకొక ఆశ్రయం దొరికింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ మనం ఉండాలి. మన తలంపులు, మన విశ్వాసం ఎప్పుడు అక్కడ. నిన్ను పరీక్షించడానికి దేవుడు అన్నాడు అనుకో, ఎందుకు వచ్చావురా? ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? ఆదాము కొడుకు, మర్చిపోయావా? పరిశుద్ధుడరు, నా దగ్గరకు వచ్చావేంటి అన్నాడు అనుకోండి. నిజమే తండ్రి, నిజమైతే నేను రాకూడదు, యోగ్యుడిని కాను. కానీ అదిగో సిలువ, సిలువను చూస్తే నాకు ధైర్యం కలిగింది. ప్రభువు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యం అనే పాట మాసిలమణి గారు రాశారు. ఆ పాట పాడదాం. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. ప్రభునందు ప్రియులారా, మాసిలామణయ్య గారు రాసిన అద్భుతమైన భక్తి గీత రాజము ఇది. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు. మన బ్రతుకు అది. దేవుని ముందుకు రావాలంటే ముఖం చెల్లదు. ఏ ముఖంబు తోడవత్తు యేసునాథ నీదు మ్రోల అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఒక పాట ఉంది. ఏ ముఖం పెట్టుకు రావాలయ్యా? నా పుట్టుకే సరైంది కాదు, నా బ్రతుకు సరైంది కాదు, నా హృదయము నీ ముందు సరైనది కాదు, అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నవాడను. ఏ ముఖం పెట్టుకు రావాలి? నీ ముఖం ఏదైనా సరే దేవుని ముందు చెల్లదు. ముఖము చెల్లని నాకు ధైర్యం వచ్చింది సిలువను చూస్తే. ఆయన నా కొరకు వధింపబడినాడు గనుక ఇప్పుడు నాకు ధైర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మనం స్థిర నివాసం ఏర్పరుచుకోవాలి. ఇక్కడ పాఠం ఏమిటంటే, సిలువ అనేది అప్పుడప్పుడు నువ్వు వచ్చిపోవాల్సిన స్థలం కాదు, అక్కడ ఉండిపోవాల్సిన స్థలం. అక్కడ గూడు కట్టుకున్నదట పిచ్చుక. గూడు కట్టుకున్నది అంటే అర్థం ఏంటంటే తన మెయిన్ డ్వెల్లింగ్ ప్లేస్ అది.
లోకంలోకి అప్పుడప్పుడు వెళ్తుంది ఆహారం కొరకు, కానీ ఆహార సంపాదన అయ్యాక గూట్లో ఉండటానికి ఇష్టపడుతుంది. కొంతమంది లోకములో ఉండి అప్పుడప్పుడు శిలువ దగ్గరకు వస్తారు. లోకములో బ్రతికి అవసరం వచ్చినప్పుడు శిలువ దగ్గరికి రావద్దు. అలాగైతే నువ్వు సీయోనులో ఉండవు. శిలువ నీడలో బ్రతికి అప్పుడప్పుడు అవసరమైతే దేవుని పని కొరకు, దేవుని చిత్తము కొరకు వెళ్ళాలి, రావాలి. దేవుడు అనుమతించే పనుల కొరకు వెళ్ళాలి, రావాలి. దేవునికి విరోధమైన పనుల కోసం కాదు, దేవుడు అనుమతించే సత్కార్యముల కొరకు అవసరమైతే లోకంలోకి ఒక్క క్షణం పోయినా చటుకుమని మళ్ళీ మన ఇంటికి మనం రావాలి. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు, నా హృదయములో భారములెల్లను, నా హృదయములో భారములెల్లను, సిలువను చూడగా సమసిపోయెను, సిలువను చూడగా సమసిపోయెను, బలమగు నీదు కృపతో, శక్తి గల నీ కృపతో. ఇంతకు సిలువ 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 అంటున్నాం అంటే ఏమిటో? సిలువ అంటే అవును సార్, పెద్ద తాడి చెట్టంతా సిలువ పాతుకుందాం మా ఇంట్లో, మా ఇంటి ముందే వాకిట్లో తాడి చెట్టు అంత పొడుగు సిలువ పెట్టుకొని దాని కింద బ్రతుకుతాం, సరిపోదా? వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడుతున్న అయ్యగారు ప్రసంగం చేశాడు. మా ఇంట్లోనే పెద్ద సిలువ ఉంది, ఆ సిలువ నీడలో మేము బ్రతుకుతున్నాం, సరిపోదా అనుకోవడానికి వీల్లేదు. ప్రియులారా, సిలువ అంటే ఒక కొయ్య అని కాదు, ఆ ఆకారం అని కాదు. సిలువ అనగా యేసు మన కొరకు మరణించిన స్థలం అని అర్థం. సిలువను ఆశ్రయించుటనగా ఆయన కార్చిన రక్తమును ఆశ్రయించుటని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. సిలువ అనేది ఎందుకు ప్రశస్తమైందో చెప్పండి. అక్కడ దేవుని రక్తం మన కొరకు కార్చబడింది. మనం ఆధారపడేది ఆ కొయ్య మీద కాదు, మనం ఆధారపడేది ఆ రక్తము మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఆశలన్నీ, మన నిరీక్షణంతా కూడా అక్కడ యేసు రక్తము మీద మనం ఆధారపడ్డాం. యేసు రక్తము మీద నీవు ఆధారపడితే తప్పక సీయోనులో దేవుని సన్నిధిలో ఉంటావు. ఇంకొక విషయం మాత్రమే నేను చెప్పి ముగిస్తాను, దయచేసి 4వ వచనం. నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అనేక లక్షణాలు చెబుతున్నాడు. దేవుని మందిరము మన ముఖ్య నివాసం అనుకోవాలి. కొంతమంది అంటారు, ఏంటండి గుడికి వెళ్ళి మీరు ఇన్ని గంటలు ఏం చేస్తారు? ఆరాధనకి వెళ్ళి పొద్దున్న 8ంటికి 9ంటికి వెళ్తారు, సాయంత్రం మధ్యాహ్నం 3, సాయంత్రం 4 అయిపోతుంది. మరీ ఇంత అతివృష్టి అయితే ఎలాగండి? ఆరాధన అంటే సింపుల్గా 1 అవర్లో అయిపోవాలి. ఆరంభ ప్రార్థన నుండి ముగింపు దాకా 1 అవర్ సింపుల్గా ఉండాలి. చాలా డీసెంట్గా మెయింటైన్ చేయాలండి. వాట్ ఈస్ దిస్? అందుకే మీ సంఘాలకు మంచి మంచి ఆఫీసర్లు, వైట్ కాలర్ పీపుల్ రారు. అందరూ ఏదో పేదోళ్ళు వస్తుంటారు. మేము చూడండి, అసలు మా సీటింగే వేరు. మా దగ్గర ఎటువంటి మోకరించినా సరే మోకాలు నొప్పి కాకుండా మంచి దిండ్ల మీద, కుషన్ల మీద మోకరించాల. అది దేవుడు ఆశీర్వదించిన సంఘం అంటే అలా మోకాళ్ళకు నొప్పి కాకుండా చక్కగా ఏసీలు, ఫ్యాన్లు అన్నీ ఉన్న తర్వాత అక్కడ
మేము ఆరాధించాం. అప్పుడు మంచి వైట్ కాలర్ పీపుల్ వస్తారు. ఏమండి, చాలామంది దేవుని మందిరములో ఉండడమే ఒక హింస అనుకుంటున్నారు. హింస కాదు, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట బయట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టము. ఆయన సన్నిధిలో 1 గంట గడుపుట 1000 గంటల కంటే శ్రేష్టము. 1 నిమిషము గడుపుట 1000 నిమిషముల కంటే శ్రేష్టము కదా. అందుకే మేము 1 నిమిషమే గడుపుచున్నాము. అందుకే కదా సార్, చాలు 1 నిమిషం ఒట్టిగా అట్లా వచ్చి దండం పెట్టుకొని పోవాలా. 1 మినిట్ 1000 నిమిషాలు ఆశీర్వాదం. వాడు ఈ లెక్క కోసం కాదు దేవుడు ఆ మాట చెప్పింది. బయట 1000 రోజులు గడిపేదానికంటే దేవుని సన్నిధిలో 1 రోజు గడిపినప్పుడు ఇదే నాకు పరమానందం అనుకునే మనసు నీకు ఉన్నదా లేదా అని దేవుడు చూస్తున్నాడు. హౌ మచ్ యు లవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో కూర్చోవటం, ఆయన మాటలు వినడం, స్తుతించటం, ఆరాధించటం నీకు పరమానందంగా ఉందా, చిత్రహింసగా ఉందా? అన్ని గంటలు మీరు ఎలా కూర్చుంటారండి బాబు, మేము చూస్తుంటే మాకే హింసగా ఉంది అనేవాళ్ళు ఉన్నారు. మరి మాకు లేదే హింసగా, మాకు పరమానందంగా ఉంది. ఇంకాసేపు చెబితే బాగుండన్నట్టుంది, ఇంకా కొంతసేపు దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తే ఆరాధిస్తే బాగుండనుంది. ఆదివారం పండగలాగుంది, ఆదివారం అయిపోతే మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందో ఆదివారం అని తహతహలాడేలాగుంది. మాకెందుకు లేదు? దేవుని మందిరము, దేవుని సన్నిధి, సంఘ ఆరాధన, సమాజ కూటం నాకు అతి మధురమైనటువంటి మనోహరమైన స్థలం. పరిశుద్ధుల సమాజ కూటంలో ఉన్నంత ఆనందం నాకు ఎక్కడ ఉండదు అని అనుకునే వారిలో ప్రతివాడు దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి, ఆయన మందిరంలో నివసించేవారు నిత్యము ఏమి చేయుదురు? ఎక్కువ స్తుతించుట పరలోక సంబంధుల లక్షణం. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఎక్కువ స్తుతి ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడే కాదు, నీ పని స్థలములో, నీ ప్రయాణాలలో, నీ ఇంట్లో ఎక్కడ ఉన్నా దేవుని స్తుతిస్తూనే ఉండాలి మానకుండా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము స్తుతించువారు తప్పక దేవుని యొక్క మహిమను చూస్తారు, రక్షణను చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా మనం ప్రభువును స్తుతించుటలో ఇంకా మనం బలపడాలి. దేవునికి స్తోత్రం. 50వ కీర్తన 14వ వచనం, దేవునికి స్తుతి యాగము చెయ్యము. దేవుని స్తుతించండి అంటే ఎందుకు స్తుతించాలండి? అంటే స్తుతించు, స్తుతించడం మంచిది కాబట్టి స్తుతించు, స్తుతించడం నీకే లాభం కాబట్టి స్తుతించు, ఆయన ఎన్నో మేళ్ళు చేశాడు కాబట్టి స్తుతించు, ఇంకెన్నో మేళ్ళు చేయబోతున్నాడు కాబట్టి స్తుతించు, ఆయన ఇచ్చిన రక్షణ కొరకు స్తుతించు, పోషణ కొరకు స్తుతించు, అభిషేకము కొరకు స్తుతించు, సత్య ప్రత్యక్షము కొరకు స్తుతించు, ఆత్మీయ దీవెనల కొరకు స్తుతించు, నిన్ను ఒక మనిషిని చేసి నిలబెట్టినందుకు స్తుతించు, నీవెన్ని తప్పులు చేసినా ఇంకా అననీయ సప్పీరా లాంటి గతి నీకు పట్టనందుకు స్తుతించు. ఎందుకు స్తుతించాలంటాడు? కారణాలు చెప్పడానికి నీకు వల్ల పడుతుందా? లెక్క పెడితే ఎన్ని కోట్ల కారణాలు. నిత్యము దేవుని స్తుతించుట పరలోక వారసుల లక్షణం. 7వ వచనం, వారు నానాటికి నీరసం అయిపోతారా?
నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, నానాటికి బలములో వారు అభివృద్ధి చెందుతారు. ఇవాల్టి కంటే రేపు ఎక్కువ బలం, రేపు కంటే ఎల్లుండి ఎక్కువ బలం. దేవుడు బలమునిచ్చువాడే కాదు, బలాభివృద్ధి కలిగించేవాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసేవాడు ఆయన. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమునిచ్చువాడు ఆయన. బలమునిచ్చుట వేరు, బలాభివృద్ధి వేరు. బలమునిచ్చుడంటే బలము లేనోడికి బలం ఇయటం. బలాభివృద్ధి అంటే ఉన్న బలాన్ని ఎక్కువ చేయటం. ఉన్న బలాన్ని ఎక్కువ ఎందుకు చేయాలో తెలుసా? ఉన్న బలం చాలకపోయినప్పుడు. ఉన్న బలం చాలదు ఎప్పుడు? పోరాటము నానాటికి ఇంకా కఠినమైనప్పుడు, దుష్టుని దాడి ఇంకా నీ మీద బలంగా జరిగినప్పుడు, నీ ముందున్న శోధనలు, ఛాలెంజెస్ ఇంకా ఎక్కువైనప్పుడు, ఇంకా నీవు దేవుని కొరకు బలంగా పరిగెత్తవలసి వచ్చినప్పుడు, వేగముగా పరిగెత్తాల్సి వచ్చినప్పుడు, పని ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ బలం కావాలి. ఏదో చిన్న బరువు మోసుకొని పోవాలంటే ఎక్కువ బలం అక్కర్లేదు. ఓ 50 కిలోల అరబస్తా, 1/2 క్వింటాల్ బియ్యం మోయాలంటే బలం ఎక్కువ కావాలి. అదే క్వింటాల్ బస్తా అయితే ఇంకా ఎక్కువ బలం కావాలి. నువ్వు మోయవలసిన బరువును బట్టి నీలోని బలం ఇంకా పెరగాలి. నానాటికి బలాభివృద్ధి పొందాలి మనం. ఎందుకనగా నువ్వు చేయవలసిన సేవ అంతకంతకు ఎక్కువ అవుతుంది. ప్రార్థనలో నువ్వు చేయవలసిన పోరాటం నానాటికి ఇంకా తీవ్రమవుతుంది. ఇంకా ఎక్కువ ప్రార్థించాలి, ఇంకా ఎక్కువ బైబిల్ చదవాలి, ఇంకా ఎక్కువ సువార్త చెప్పాలి. నీ మీద దుష్టుని దాడి ఇంకా బలంగా జరిగినప్పుడు నీ లోపల బలాభివృద్ధి జరగాలి. ప్రభువా, నాకు ఇంకా అధికముగా బలము దయచే నాయనా అని అడగాలి. నిజమైన విశ్వాసి పరలోక సంబంధి లక్షణం నిరంతర అభివృద్ధి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, ఆఖరి వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దములాగా ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, బలము నుండి అధిక బలం, అధిక పరిశుద్ధత, అధిక నీతి. నీ స్థితి ఉన్నట్లే ఉండొద్దు. ఇవాళ ఉన్నట్టే రేపు ఉండొద్దు. పోయిన ఆదివారం ఉన్నట్టు ఈ వారం ఉండొద్దు. ఇవాళ ఉన్నట్టు వచ్చే ఆదివారం ఉండొద్దు. యూ మస్ట్ బీ గ్రోయింగ్ అండ్ ఇంప్రూవింగ్. వారిలో ప్రతివాడు మొదట రక్తమును ఆశ్రయించినవాడు, తర్వాత దేవుని సన్నిధిని ప్రేమించినవాడు, తర్వాత నిరంతరము అధిక బలమును దేవునిలో నుండి పొందుకునేవాడు. యు నో వై యూ విల్ ఆస్క్ ఫర్ ఎ గ్రేటర్ స్ట్రెంగ్త్. యుద్ధరంగంలో ఉన్నావు, ఒకడు వచ్చాడు నీతో పోరాటం చేయడానికి, ఖడ్గ యుద్ధం చేస్తున్నావు. ఉన్నట్టుండి 10-20 మంది వచ్చేసారు మూక. అప్పుడు దేవుణ్ణి నీవు అధిక బలం అడుగుతావు. ప్రభువా, 20 మందిని కొట్టగలిగిన బలం నాకు దయచేయి. ఎప్పుడు అడుగుతావు? యుద్ధము చెయ్యాలనుకున్నప్పుడు బలం అడుగుతావు. యుద్ధము నీకు ఇష్టం లేకపోతే బలం అక్కర్లేదు, పారిపోవచ్చు, వెన్నిచ్చి పారిపోవచ్చు.
యుద్ధరంగము నుండి పారిపోయేవాడికి బలం అక్కర్లేదు, నిలబడి శత్రువుని ఎదుర్కొనేవాడికి బలం కావాలి. పారిపోయేవాడికి బలం అక్కర్లేదు, దేవుడు అప్పగించిన పని పూర్తి చేయాలి అనుకున్న వాడికి బలం కావాలి. దేవుని బిడ్డలారా, వారిలో ప్రతివాడు అనే గుంపులో ఉన్నవాళ్ళు ఎవరు తెలుసా? దేవుని కొరకు చేయాల్సి వచ్చిన పోరాటం అంతము దనుక నమ్మకముగా పోరాడేవాళ్ళు. పోరాటం ఎంత తీవ్రమైనా వీడు యుద్ధరంగం నుంచి పారిపోడు. పోరాటము తీవ్రమవుతుంది, వర్షం అధికమవుతుంది, ప్రసంగము విస్తరిస్తుంది, అధిక బలం అడుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రసంగం 5 నిమిషాలు అన్నప్పుడు కొంచెం ఓపిక ఉంది, 30 గంట అయినా ఇంకా టాపిక్ మొదలు కానప్పుడు అధిక ఓపిక కావాలి. ఇంకా ఎక్కువ ఓపిక అడుక్కోలేనోడు పారిపోతాడు, వాడు సీయోనులో ఉండడు. అధికమైన ఓపిక అడుక్కొని ఈ శోధన సహించువాడు తప్పక సీయోనులో దేవుని సన్నిధిలో కన్నబడు. దేవుడి స్తోత్రం కలుగును కాక. చూసారా ప్రియులారా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కష్టతరంగా ఉన్నప్పుడు అధిక బలం ఎవరికి కావాలి చెప్పండి? పలాయనవాదికి బలం అక్కరలేదు, పలాయనం చిత్తగించేవాడికి బలం అక్కర్లేదు, యుద్ధము చేసేవాడికి బలం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నానాటికి బలాభివృద్ధి నొందుచు అనగా నానాటికి వీడు ఇంకా గొప్ప 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 పోరాటాలు పోరాడుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 8వ గ్రంథం అయిపోతుంది, ఇంకో నెల 2 నెలల లోపల ఆ గ్రంథం కూడా వచ్చేస్తుంది. పోరాటం అయిపోయిందని మనం కాళ్ళు చాపుకొని పడుకునే అవకాశం ఉందా చెప్పండి? ఇంకా పెద్ద పోరాటం చేయాలి. ఈ గ్రంథాలన్నీ ఇంగ్లీష్లోకి తీసుకురావాలి. ఈ గ్రంథాలు 200 దేశాలలో ప్రచురించాలి, అందరి చదివించాలి. పోరాటం మొదలైందా అయిపోయిందా చెప్పండి? జస్ట్ బిగినింగ్. సిద్ధాంత దిద్దుబాటు కొరకు 35 సంవత్సరాలు దేవుడు పునాది వేశాడు. అసలు సిసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది. ప్రపంచము ఇప్పుడు మన స్వరాన్ని వినబోతుంది. ముందున్నది గొప్ప పోరాటం కనుక దేవుని సంఘమా, నీకున్న బలం సరిపోదు, నీకున్నటువంటి ప్రార్థన జీవితం సరిపోదు, నీతి జీవితం కొరకు నీకున్న తీర్మానం సరిపోదు. ఇంకా బలమైన తీర్మానం కావాలి, ఇంకా బలమైనటువంటి ప్రార్థన జీవితం, అగ్ని లాంటి ప్రార్థన జీవితం కావాలి. మరి అధికముగా నువ్వు దేవుని గ్రంథము తెరచి మోకరించి చదువుతూ లేఖనాలతో సమయం గడపాలి. మరి అధికంగా నీ హృదయాన్ని క్రీస్తు వాక్యంతో నింపుకోవాలి. ప్రతి ఒక్కరూ తీర్మానం చేయండి, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిలో కనబడును అనే గుంపులో నీవు ఉండాలంటే బలాభివృద్ధి మీద మనస్సు పెట్టాలి. ప్రభువా, నాకున్న బలం సరిపోదు, నాకున్న జ్ఞానం సరిపోదు, నాకున్న ప్రార్థన జీవితం సరిపోదు, నాకున్న పరిశుద్ధత సరిపోదు, ఇంకా ఇంకా పై మెట్టు ఎక్కాలని నేను. భక్తి జీవితంలో తృప్తి ఉండకూడదు. కలిగిన చీరలు, సూట్లు, బట్టలు తృప్తి కలిగి ఉండండి, చాలు. ఉన్న చీరలు చాలు, ఉన్న సూట్లు చాలు, తిన్న తిండి చాలు. కానీ భక్తిలో మాత్రం తృప్తి ఉండకూడదు. భక్తి జీవితంలో తృప్తి కలిగిన వాడు సియోనుకు వెళ్ళడు. భక్తి జీవితంలో తృప్తి లేనివాడు నిరంతర వాంఛతో వగర్చువాడు ఇంకా 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 దేవా, నీవు నాతో మాట్లాడాలి, నీ సన్నిధిలో గడపాలి, నీ ముఖము చూడాలి అనే ఆశ అనుదినము కలిగిన వాడు, ఇంకా అధికముగా అగ్ని వంటి జ్వాల మండుతున్నవాడు
తప్పక సీయోనులో కనబడతాడు. మరొక మాట మాత్రమే మీకు విన్నవించి మీ దృష్టికి తెచ్చి ముగిస్తాను. 73వ కీర్తనలో మరొక మాట ఉన్నది. ఎవరు సీయోనులో ఉంటారు, ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారు, ఎవరు మహిమలో ఉంటారు? 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించుదువు. తర్వాత మహిమలు. ఎప్పుడు ఏ తర్వాత చెప్పండి? ఏ తర్వాత? ఏమైన తర్వాత? నీ ఆలోచన చేత నీవు నన్ను. మన జీవితంలో అది వ్యాపారము కానీ, ఉద్యోగం కానీ, కుటుంబం కానీ, సేవ కానీ, ప్రసంగం కానీ దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. దేవుని ఆలోచన చేత ఎవరు నడుస్తారో వారందరూ తప్పకుండా సీయోనులో దేవుని సన్నిధిలో కనబడతారు. అక్కడికి వెళ్ళాలంటే బాగా చదువుకోవాలని కాదు, బాగా అందంగా ఉండాలని కాదు. నేను చెబుతున్నా, మనలో ఎవరికి కూడా మన ముఖం నచ్చదు, ఎవరి ముఖం వాళ్ళకే నచ్చదు. ఇది ఫ్యాక్ట్. నోబడీ ఈజ్ హ్యాపీ అబౌట్ హిజ్ ఓన్ లుక్స్. అందుకే కాస్మెటిక్స్ మీద అంత పెద్ద కోట్ల వ్యాపారం అవుతుంది. రకరకాల సబ్బులు, క్రీములు. ఎందుకంటే నేను ఇంట్లో కాదు, ఇంకా కొంచెం బాగుంటే బాగుండని అందరికీ ఆశే. నా ముఖం ఎక్సలెంట్గా ఉంది, దీనికి ఇంకేం పెట్టే అవసరం లేదు అని ఎవ్వరు అనుకోరు. ఇది ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఎక్సలెంట్గా కాపాడుకోవడం కొరకైనా కొన్ని క్రీములు వాడాలని ఒక అతి గొప్ప వ్యాపారం ఏంటంటే ఈ అందము కొరకైన కాస్మెటిక్స్ బిజినెస్. ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి. పెళ్ళికి పేరెంటానికి వెళ్తున్నాం అనుకో, ఓ పట్టాన తెమలరు, అద్దం ముందు అతుక్కుపోతారు. మళ్ళీ చూసుకొని ఈ యాంగిల్ ఆ యాంగిల్ చూసి బాగుందా, వేసుకున్న ఆభరణం ఏ యాంగిల్లో ఎలా తలుక్కుమంటుందో చూసి రకరకాలుగా ఇంకా బాగుంటే కొన్న చీరలు నచ్చవు, కొన్న ఆభరణాలు నచ్చవు, మళ్ళీ వెళ్ళి మార్చుకోవాలి. అందుకే వాడు చెప్తాడు ఎక్స్చేంజ్ ఉంది సార్. రోజంతా 100 షాపులు ముప్పు తిప్పలు పెట్టి అంతా విప్పి కుప్పబోవిచ్చి మళ్ళీ మడత పెట్టించి అంతా చేసి ఇంటికి తెచ్చుకున్న చీర నచ్చదు. అదేంటో నా కళ్ళకి ఏమైందో, అక్కడ బాగానే ఉంది, ఇంటికి తెస్తే బాగోలేదు. అవును, ఇన్ని విషయాలలో ఇంత అసంతృప్తి ఉంది, నేను చేసిన ప్రార్థన అసలు నాకు సరిపోలే, నాకు తృప్తి లేదు అనుకున్నాం ఎప్పుడైనా? అనుకుంటే అధిక ప్రార్థన కొరకు దేవుని వలన బలము పొందుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. అధికమైన పరిశుద్ధ జీవితం, అధికమైనటువంటి విశ్వాసం, అధికమైనటువంటి ప్రేమ, అధికమైన సాత్వికం, సహనం, మరి అధికమైనటువంటి నీతి, పరిశుద్ధత కొరకు దేవుని దగ్గర బలం అడుక్కోవాలి. సియోనులో నివసించు వారెవరు అంటే నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? క్రైస్తవ జీవితం అనేది మన బలంతో బ్రతికేది కాదు, కాదు కాదు కాదు. నీ శక్తితో నీవు క్రైస్తవ జీవితం జీవించలేవు. దేవుని వల్ల బలం అడుక్కోవాలి. ఎప్పుడు అడుక్కోవాలి? ప్రతిరోజు ఉదయం లేవగానే పళ్ళు తోముకోవాలి, మొహం కడుక్కోవాలి, మోకరించాలి. దేవా, ఈ రోజంతా నేను నీ కొరకు జీవించడానికి బలము నాకు దయచేయి. ప్రతిరోజు కొత్తగా మళ్ళీ దేవుని నూనెని తల మీదకి రావాలి. ప్రతిరోజు నూతన అభిషేకం, నూతనమైనటువంటి పరిశుద్ధాత్మ నింపుదల పొంది లోకంలోనికి వెళ్ళి బలమైన సాక్షిగా జీవించాలి. ప్రతిరోజు అభిషేకం, ప్రతిరోజు వాక్యంతో నింపబడడం, ప్రతిరోజు దేవుని శక్తి నీలోనికి రావడం. నీకు అనుభవం అయితే ఇంకా అనుమానం లేదు, నువ్వు తప్పకుండా పరలోకంలో ఉంటావు. ఒక విషయం చెబుతున్నాను,
అధిక బలం ఎందుకు అంటే పోరాటం ఇంకా కఠినమైనప్పుడు అధిక బలం కావాలి. రాజీ పడేవాడికి బలం అక్కర్లేదు, పారిపోయేవాడికి బలం అక్కర్లేదు, ఎదురించి పోరాడేవాడికి బలం కావాలి. శత్రువు వచ్చాడు, తెల్లజెండా అయితే అయ్యా నీతో సమాధానం కావాలి, రాజీ పడతాను, కప్పం కడతాను, పన్ను కట్టుకుంటా, అని చంపకనాయన నీ సామంతుగా ఉంటాను అనేవాడికి బలం అక్కర్లేదు, తెల్లజెండా చాలు ఊపడానికి. పారిపోయేవాడికి బలం అక్కర్లేదు. మనం పాపముతో పోరాడుచున్నప్పుడు, మరింత అధికమైన బలమైన పోరాటం వచ్చినప్పుడు, పాపానికి లొంగిపోదలుచుకుంటే నీకు బలం అక్కర్లేదు. కానీ పాపమును జయించాలనుకుంటే నీకు బలం కావాలి. పరిశుద్ధత కొరకు బలం కావాలండి, పాపికి బలం అక్కర్లేదు. రహస్య పాపాలు చేస్తూ ఉండటానికి బలం అక్కర్లేదు. బహిరంగముగా ఉన్నంత పరిశుద్ధత ఏకాంతంలో కూడా ఉండటానికి నీకు బలం కావాలి. యూ నీడ్ స్ట్రెంగ్త్ టు బి హోలీ. నీ వలన బలము నొందుచున్నవారు రోజు అడుగుతారు, అయ్యా నీ బలము నాకు కావాలని. ఎందుకు అడుగుతున్నారు? పాపమును ప్రేమించు వారైతే అడగరు. పాపాన్ని ఓడించాలి, నేనే గెలవాలి, పరిశుద్ధత కాపాడుకోవాలని తీవ్రమైన రోషం ఉంది కాబట్టి అయ్యా నీ బలం కావాలని అడుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దట్ మీన్స్ దే ఆర్ కమిటెడ్ ఫర్ హోలీనెస్. పాపమును అసహించుకుంటున్నారు, అబద్ధాలను అసహించుకుంటున్నారు, సాతాను క్రియలను అసహించుకుంటున్నారు, శరీర క్రియలను అసహించుకుంటున్నారు. కాబట్టి దేవుని దగ్గర ఏం అడుక్కుంటున్నారు? బలము. దేవాన్ని శక్తి నాకు దయచేయి అన్నాడంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత కొరకు నాకు సామర్థ్యము దయచేయమని అడుగుతున్నాడు. అంతగా పరిశుద్ధతను ప్రేమించినాక, అంతగా నువ్వు పాపమును ద్వేషించిన తరువాత, అంతగా పాపంతో పోరాడిన తర్వాత ఇక నువ్వు తప్పిపోవడానికి వీల్లేదు. నువ్వు తప్పకుండా సీయోనులో దేవుని సన్నిధిలో ఉంటావు. ఇవాళ మనం తీర్మానం చేసుకుందాం, పాపముతో కానీ అసత్యాలతో కానీ సాతాను మూకలతో కానీ పోరాటం ఎదురైనప్పుడు పారిపోయేవారుగా మనం ఉండొద్దు. దేవుని దగ్గర బలము కోరుకొని బలము పొందుకొని పోరాడి గెలిచేవారుగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. రెండు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని, ప్రభువా తప్పకుండా సియోనులో దేవుని సన్నిధిలో కనబడే ధన్యుల గుంపులో నేను ఉండునట్లు సహాయము చేయి ప్రభువా అని అందరము ప్రార్థన చేసుకుందాం. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ రీడెడికేషన్. దేవునితో మనం ఒక నిబంధన చేద్దాం. నాకు బలము కావాలి తండ్రి, క్రైస్తవ జీవితం జీవించడానికి నాకు బలం కావాలి. చేతులెత్తి ప్రార్థన చేద్దాం అందరం. క్రీస్తు వలె జీవించటానికి నాకు బలం కావాలి, క్రీస్తు వలె ప్రేమించటానికి నాకు బలం కావాలి, యథార్థత కలిగి నడుచుకోవడానికి నాకు బలం కావాలి, దానియేలు వలె ప్రార్థించడానికి నాకు బలం కావాలి, పౌలు వలె సువార్త ప్రకటించడానికి నాకు బలం కావాలి. నాకు బలాభివృద్ధిని అనుగ్రహించమని అడగండి, 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 అడగండి. అందరూ ప్రార్థన చేయండి. నాకు బలాభివృద్ధి కావాలి. దేవుని వలన బలము నొందిన మనుష్యుడిగా, దేవుని వల్ల బలముతో నింపబడిన స్త్రీగా నేను ఉండాలి అని ప్రార్థన చేయండి. స్త్రీలు పురుషులు ప్రార్థన చేయండి. నన్ను నింపము తండ్రి, నన్ను బలపరచుము తండ్రి. ముందున్న భీకర పోరాటములో నాకు జయం ప్రాప్తింపజేయండి. సిలువను ఆశ్రయించాను, సిలువ శక్తిని ఆశ్రయించాను, సిలువ రక్తమును ఆశ్రయించాను, సిలువలో కార్చబడ్డ దేవుని రక్తమును ఆశ్రయించాను. యేసయ్యా నీకు వందనాలు. నిరంతరము స్తుతించేవాడిగా నన్ను చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము ప్రభువును స్తుతిద్దాం.
దినములు అధిక భాగము స్తుతి ఆరాధనలో గడిచిపోవాలి. ఏ పని చేస్తున్నా ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. బలమును అనుగ్రహించువాడానికి వందనాలు. ఉన్న బలము చాలనప్పుడు బలాభివృద్ధినిచ్చువాడానికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలము కావాలి అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి రావాలి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందదవు. పరిశుద్ధాత్మ నీ మీదకి రానప్పుడు నువ్వు శక్తి పొందలేవు సోదరుడు, సోదరి. యూ షాల్ నెవర్ రిసీవ్ స్ట్రెంగ్త్ until and unless the Holy Spirit shall come upon you. Hallelujah, 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 hallelujah. దేవా, పరిశుద్ధాత్మ దేవా, మమ్మును నింపుము తండ్రి, మమ్మును బలపరచుము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వాంతర్యామి సత్య స్వరూపా ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాంతర్యామి సత్య స్వరూపా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, గ్లోరీ నీలో కలసి ఉండాలయా. మనం కలసి ఉండాలయా, కలసి ఉండాలయా, మనం కలసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా, ఆమేన్. యేసు పంపినవాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. తండ్రిని నాలో తండ్రి చిత్తం. గ్లోరీ, గ్లోరీ, ఆమేన్ లార్డ్. థాంక్ యూ జీసస్. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడినవాడా. నాలో నీవు, ఆమేన్, నీలో నేను, నాలో నీవు. స్తోత్రం. థాంక్ యూ జీసస్. ఆమేన్. కలసి ఉండాలయా, మనం కలసి. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపినవాడవు. పరిశుద్ధ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నాకున్న బలము చాలదు, నాకు నూతన బలం కావాలి, నాకు ఇంకా ఎక్కువ బలం కావాలి. లార్డ్, ఐ నీడ్ మోర్ స్ట్రెంగ్త్. లార్డ్, ఉన్న శక్తి చాలదయ్యా, సరిపోలేదు నాయన. ఫైట్ చేశాను, పోరాడాను, కానీ సరిపోలేదయ్యా. కొంతవరకు పెనుగులాడి ఓడిపోయానయ్యా, కొంతవరకు ప్రయత్నించి విఫలమైపోయాను తండ్రి. I need greater strength this afternoon, O Lord. Hallelujah, hallelujah. Give me more strength, O Lord. Fill me with greater anointing, O Lord. హౌ రబా శబరరియారా కరందల రబరాశి. ఓ నీకున్న పోరాటము కుమారుడా, నువ్వు ఊహించిన దానికంటే గొప్పది.
నీ ముందున్న పోరాటము కుమార్తె నువ్వు ఊహించిన దానికంటే గొప్పది. నీకున్న బలము చాలదు. ఉన్న బలము తీసుకొని యుద్ధ రంగానికి వెళ్ళొద్దు. నువ్వు అధిక బలాన్ని తీసుకొని యుద్ధ రంగానికి పోవాలి. అధిక బలాన్ని తీసుకొని ప్రార్థన గదికి పోవాలి. అధిక బలాన్ని తీసుకొని వాదనకు దిగాలి. హల్లెలూయా రి కారాబర సుందరరి ఆదరబరాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. అగాపే సంపూర్ణ సువార్త సంఘమా, నువ్వు బలాభివృద్ధి పొందాలి. అగాపే సంపూర్ణ సువార్త సంఘంలోని ప్రతి దైవజనుడా, ప్రతి సువార్తికురాలని అధిక బలం పొందాలి. ఓ నీకున్న శక్తి చాలదు చాలదు చాలదు. అధిక బలం ఇచ్చేవాడుగా యేసు మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. అధిక బలం ఇచ్చేవాడు ఆయన, బలాభివృద్ధి కలుగజేసేవాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అంత్యకాలపు సంస్కరణ మహోద్యమానికి అధిక శక్తినివ్వడానికి యేసు దిగి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంతకాలం మనము స్థానికంగా పోరాడాం, ఇప్పుడు గ్లోబల్గా ఫైట్ చేయబోతున్నాం. ఓ సమస్త భూతల మందంతటా మన యుద్ధము జరగబోతోంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. యేసు నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం, యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు అడగండి, ఇక్కడ నుంచి ఒట్టిగా వెళ్ళొద్దు నాయన, నేను ఎక్కువ బలం పొంది వెళ్ళాలి. ఓ నాయన పరిశుద్ధత కొరకు, ఓ నీతి న్యాయముల కొరకు, సత్యము కొరకైన పోరాటము కొరకు నాకు ఎక్కువ బలం కావాలి, ఎక్కువ బలం కావాలి. ఎంత బలంతో వచ్చాను అంత బలంతో వెళ్ళొద్దు, ఇంకా ఎక్కువ బలంతో వెళ్ళాలి తండ్రి అని అడగండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు వందనాలు వందనాలు. నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా. అనుదినం నూతన బలమునివ్వడానికి మన ప్రధాన కాపరి యేసు ఇష్టపడుతున్నాడు. నీకు అవసరమని నువ్వు గ్రహించావా? నీకు బలాభివృద్ధి కలుగజేసేవాడుగా యేసు ప్రత్యక్షమవుతున్నాడు. నీకు ఇష్టమా? అధిక బలం నీకు ఇష్టమా? ఇంకా గొప్ప పోరాటాలు గెలవటం ఇష్టమా? హూదరబషందరది హూదిరియా బారద బషదరియర కలదర బరసి హౌరబర కరదర బబర కరందల రియాదర బర శబరరియర కరందల దర బర సుందర దరరియా కరాడదరబ హుషర బబరియర కరందల దర బర సీకరాదర బర సీకిరియా బర రువా కల బష కరియందల బర సకరందరబ. హల్లెలూయా రి రకరల బర సుందర రియల కలదర బర శీబరాదర బషందర దిరా బర శదర కర. ఓ నా ప్రియ సంఘమా, ముందున్న పోరాటము కొరకు ఆయుత్తపడమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. యు ఆర్ గోయింగ్ టు ఫైట్ గ్రేటర్ బ్యాటిల్స్ అండ్ విన్ బిగ్గర్ విక్టోరీస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రపంచమే మీ గుప్పిట్లోకి రాబోతుంది. దావీదు చిన్నవాడే, గొలియాతు ఎన్నో విధాల అధికుడే, కానీ ఖడ్గము లేకయే దావీదు గొలియాతు కంటే బలవంతుడై గొలియాతును హతమార్చెను. ప్రపంచమంతటా నిండి ఉన్న అసత్య బోధల సామ్రాజ్యాన్ని మనం జయించబోతున్నాం. ఖడ్గము లేకయే బలవంతులమై, ధనము లేకయే బలవంతులమై మనము గొలియాతును సంహరించబోతున్నాం. యెజబెలు అనే దురాత్మను సార్వత్రిక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజము నుండి మనము పారద్రోలబోతున్నాం. We are going to need greater strength and power and stronger commitment. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఎంత గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. నీవు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రములను చూడగా మమ్మను జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వాళ్ళం తండ్రి. జ్ఞాపకం చేసుకున్నావు. జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, నీ పని మాకు అప్పగించావు. నీకు వందనాలు. ఆది నుండి
నీ పరిశుద్ధ ప్రవక్తల నోట ఏది పలికించినావో ఆ కుదురుబాటు కాల పరిచర్య, కుదురుబాటు దిద్దుబాటు కాలములు రప్పించే పరిచర్య మా చిన్న సంఘాన్ని నువ్వు అప్పగించావు తండ్రి, నీకు వందనాలు. అది నిరూపించబడింది. ఇట్ ఈస్ వెరీ మచ్ ఎవిడెంట్ అండ్ ప్రూవెన్, ఓ లార్డ్, that we have been given from your presence this heavenly vision of restitution of all things. గొప్ప ప్రభువా నాయనా, మేము ఈ గొప్ప పోరాటం చేయటానికి మాకు సకలము మీరు అనుగ్రహించే గొప్ప దేవుడు. అధికంగా ధనము కూడా ఇవ్వండి, అధికముగా మాకు సమాజంలో గుర్తింపు అనుగ్రహించండి, ఇంకా అధికముగా మాకు ఆత్మలను అప్పగించండి. వాళ్ళ పిగిలిపోయేంత విస్తారముగా చేపలు పట్టే జాలరులుగా మమ్మను మా సహదాసులందరినీ చేయండి. ప్రపంచంలోని క్రైస్తవ సంఘములన్నిటి మీద ఉన్న బోర్డులు మారాలని మేము కోరలేదు, కానీ వాళ్ళందరి మనస్సులో ఉండే బోధ మారాలని మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రతి డినామినేషన్ హెడ్తో మీరు మాట్లాడండి, ప్రతి స్థానిక సంఘ కాపరితో మీరు మాట్లాడండి. దేవుడు లేడు అని అనుకున్నవారు, దేవుడిని మరచి జీవిస్తున్న వాళ్లకు దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మాకు బలం దయచేయండి. దేవుడు ఉన్నాడని నమ్ముకున్న వాళ్ళకి యేసే ఆ దేవుడిని నిరూపించడానికి మాకు బలం దయచేయండి. యేసే దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా అపొస్తలులు బోధించిన బోధని నమ్మునట్లు వారిని నడిపించడానికి మాకు ధనం దయచేయండి, ఆత్మీయ బలము దయచేయండి. జరిగిపోయిన పోరాటము కంటే ముందున్న పోరాటం గొప్పది, కానీ ఆ పోరాటములన్నిటికంటే యుద్ధరంగానికి ప్రభువైన నీవు గొప్పవాడు యేసయ్యా, నీకు వందనాలు. అన్నిటికీ ప్రభుడైన యేసయ్యా, యుద్ధరంగం మీద కూడా నీవే ప్రభు అధికారి కనుక నీకు వందనాలు. యుద్ధమందు బలము గలవారు గెలుపొందరు, యేసును కలిగిన వారు గెలుపొందుతారు కనుక నీకు వందనాలు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మేము జయించబోతున్నాం, నీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రపంచం మా మాట వినబోతుంది, నీకు వందనాలు. ప్రపంచంలోని మీడియా మొత్తం ఓఫీర్ మినిస్ట్రీస్ విజన్ అండ్ మెసేజ్ గురించి మాట్లాడబోతున్నారు, చర్చించబోతున్నారు. సమాజం ఉలిక్కిపడి ఒక్కసారి తల తిప్పి దృష్టి సారించి మా వంక చూడబోతుంది కనుక నీకు వందనాలు వందనాలు, మహిమ స్తోత్రం చెల్లిస్తున్నాం. మండుచున్న గుండెలతో మమ్మల్ని మా ఇళ్ళకు పంపించండి, బలాభివృద్ధి పొందిన వారికి మా ఇళ్ళకు పంపించండి. ముందున్న వారమంతా నానాటికి బలం అధికంగా పొందుచూండి. మళ్ళీ నీవు సిద్ధపరిచిన స్థలానికి సకాలమందు వచ్చే ఆదివారం మళ్ళీ రావటానికి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వశక్తిగల రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, సత్య స్వరూపి సర్వసత్యంలోనికి మనందరినీ నడిపించడానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫీర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.